పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31, 32 వచనాలను చదువుతున్నాను. మనందరము చక్కగా ఆలకించుదాము. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందమైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చదువుకున్నటువంటి వచన భాగంలో యేసు ప్రభుల వారు ఈ లోకములో శరీరధారిగా వచ్చిన సందర్భంలో ఆయన దేవుని పరిచర్య చేస్తూ 33.5 సంవత్సరాలు అనేకులకు దేవుని రాజ్యమును గురించి తెలియజేస్తూ అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు ఎన్నో చేస్తూ వచ్చాడు. యేసు ప్రభు చేయనటువంటి సూచక క్రియ ఏది లేదు భూమి మీద. ఎన్నో అద్భుతములు చేసి చూపించాడు. నిజముగా ఆయన పరిచర్యలో 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఒక పుట్టు గుడ్డివానికి సైతము కళ్ళిచ్చి ఈ లోకాన్ని చూయించాడు. నడవలేని స్థితిలో పక్షవాయువు కలిగి ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వాని లేపి నడిపించి ప్రజలకు చూయించాడు. చనిపోయి సమాధి చేయబడి 4 దినములు సమాధిలో ఉన్న దగ్గరికి వెళ్ళి అతన్ని కూడా లేపి ఈ ప్రపంచానికి, మానవాళికి ఆయన శక్తి ఏంటిదో ప్రజలకు తెలియజేశాడు. సముద్రం మీద నడుస్తున్నప్పుడు గాలి తుఫానులు లేచినప్పుడు వాటిని గద్దించగానే అవి వెంటనే నిమ్మలమైపోయాయి. అలా మనము ఆలోచించుకుంటూ పరిశుద్ధ గ్రంథములో మనం పరిశోధించినట్టయితే యేసు ప్రభు చేసిన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఈ లోకములో జరిగించి ఈ భూమి మీద ఉన్న మానవ జాతికి, అయ్యా నేను ఇలాగ మీకు అందరికి మేలు చేసేవాడను, నేను రక్షించేవాడను అన్నాడు. ఒక పాపముతో ఉన్నటువంటి కొంతమంది, పాపములో పట్టబడిన వారు, పాపములో ఉన్నవారు, సమరయ స్త్రీ లాంటి వారు, వ్యభిచారంతో పట్టబడ్డ స్త్రీ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వారిని కూడా, అమ్మా ఇక మీరు పాపము చేయకండి, మీరు పరిశుద్ధంగా ఉండండి అని వారికి పరిశుద్ధతను నేర్పించాడు యేసు ప్రభు. ఈ లోకములో ఆయన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు చేస్తూ ఒకటే కాదు కానీ మానవుని పాపముల నుంచి కూడా విడిపించి, అయ్యా నేను పాపులనే పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని మాటని ప్రజలకు తెలియజేస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనంలో చూడండి. అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. నేను పాపులనే పిలువవచ్చాను, నీతిమంతులను పిలువ రాలేదు అన్నాడు. అంటే యేసయ్య భూమి మీదకి వచ్చినటువంటి విధానం ఏంటంటే పాపులను రక్షించాలని, పాపులను పరిశుద్ధులుగా చేయాలని, పాపులను నీతిమంతులుగా చేయాలని, పాపులను పరలోక రాజ్యంలో చేర్చాలన్న ఒకే ఒక ఉద్దేశంతో యేసయ్య భూమి మీదకి వచ్చాను అని తెలియజేస్తూ ఆ మాటను అక్కడ రాయించాడు, ప్రజలకు తెలియజేశాడు. ఇలాగూ యేసు ప్రభు ఎన్ని రకాల అద్భుతాలు చేసినప్పటికీ ఆయన ఒక మాట మనం చదువుకున్న వచన భాగంలో ఇప్పుడు ఒక అద్భుతమైన మాటను ఇక్కడ తెలియజేశాడు. చదువుకున్న వచన భాగంలో ఏం చెప్తున్నాడు? కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణ వారికి క్షమించబడును గాని అన్నాడు. ఈ లోకములో మానవుడు ఎన్నో రకాల పాపములు చేయిచున్నాడు. పాపము అనగా మొదట ఏమిటి?
అని మనం ఆలోచన చేస్తే చాలా మంది పాపము పాపము అంటే ఎన్నో రకాలుగా దానికి జవాబు చెబుతారు. పాపం అంటే ఎన్నో రకాలుగా జవాబు చెబుతారు. కానీ దేవుడు చెప్పే జవాబు ఏంటిదంటే, పాపము అనగానే వాక్యము అతిక్రమమే పాపము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మాటకు విరోధముగా నడవడమే పాపం అన్నాడు. కనుక దేవుడు ఈ లోకములో ఆయన ప్రజలకు తెలియజెప్పిన మాటలు, అనేకమైన మాటలు తెలియజెప్పాడు. ఆ మాటలకు విరోధముగా నడవడమే పాపము అన్నాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, ఆయన యందు నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. మొదటిగా మానవునికి పాపం ఏంటిది అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇప్పుడు చూడండి, దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఈ భూమి మీద మానవ జాతికి? ఎన్నో రకాల ఆజ్ఞలు ఇచ్చాడు. వ్యభిచారం చేయవద్దన్నాడు, ఆజ్ఞ. దొంగతనము చేయవద్దన్నాడు, ఆజ్ఞ. నరహత్య చేయవద్దన్నాడు, ఆజ్ఞ. విగ్రహారాధన చేయవద్దన్నాడు, ఆజ్ఞ. 6 దినములు కష్టపడి 7వ దినం నీ సన్నిధి, దేవుని సన్నిధికి రండి, విశ్రాంతి దినమును మీరు ఆచరించండి అన్నాడు, ఆజ్ఞ. నీ తల్లిదండ్రులను సన్మానించుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అన్నాడు, అది ఆజ్ఞ. అలాగనే నీ పొరుగు వానిది ఏది ఆశించద్దు, నీ పొరుగు వాని ఎద్దునైనను నీ పొరుగు వాని గాడిదనైనను వాని భార్యనైనను ఆశించద్దు అన్నాడు, అది ఆజ్ఞ. ఇంకా చెప్పుకుంటూ పోతే, నీ పొరుగు వానిది ఏదైనా కానీ నీవు ఆశించద్దు, అబద్ధ సాక్ష్యం పలకద్దు అన్నాడు, అది ఆజ్ఞ. అంటే ఇలాగూ దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమము చేయడమే పాపము. దేవుని మాట వినకుండా దేవుని మాటను త్రోసివేసి దేవుడు చెప్పిన మాటకు విరోధముగా నడవడమే పాపము. కనుక పాపం అనగా మనుషునికి ఏంటిదయ్యా అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని పిల్లలమైన మనము కూడా ఆజ్ఞను అతిక్రమించితివా పాపము చేసినట్టే. కనుక ఆజ్ఞను అనుసరించి నడుచుకోమన్నాడు. దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించుకుంటూ మనం నడవాలి. దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం నడవాలి. ఈ దేవుడిచ్చిన ఈ ఆజ్ఞలకు విరోధముగా ఏదైనా నువ్వు చేసినట్టయితే నువ్వు ఇంకా పాపములోనే ఉన్నావు. జాగ్రత్త, ఇంకా పాపములోనే ఉన్నావు. కనుక నీ పాపము నుంచి విడిపించబడ్డను అనుకుంటున్నాం మనం. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మీరినా మళ్ళీ నువ్వు పాపంలోనికి పడిపోతున్నావు. కనుక ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును అన్నాడు. ఇంకొక పాపం ఏంటిదంటే, క్రైస్తవుల్లో ఉండేటువంటి కొన్ని, మనం రక్షించబడ్డాం కానీ కొన్ని పద్ధతులు మనం ఇంకా మానుకోవడం లేదు. ప్రతి దురాశ పాపము అన్నాడు. ప్రతి దురాశ పాపం. యాకోబు పత్రికలోకి రండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మాట రాశాడు యాకోబు గారు. 15వ వచనం 14 నుండి చదువుతున్నాడు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరలు గొల్పబడిన వాడై శోధించబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అన్నాడు. ఈ దురాశ అనేది కూడా పాపము. క్రైస్తవులమైన మనకు దురాశలు ఉండకూడదు. దురాశ అనగానే చెడ్డాశ. ఆ చెడ్డాశ నీలో ఉంటే ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నట్టు. కనుక మనకు తెలియకుండానే కొన్ని దురాశలు కలిగి ఉంటారు దేవుని పిల్లలు కూడా. ఆ దురాశ అనేది చంపివేయాలి. ఈ దురాశ అనే దానికి మూలము దుష్టుడు. కనుక నీలో దురాశ పుట్టిస్తాడు. కనుక దురాశకు మనం కూడా అది పాపములోనికే తీసుకెళ్తుంది. కనుక ప్రతి ఒక్క దేవుని పిల్లలమైన మనకు దురాశ లేకుండా చూసుకోవాలి. ఇలాగూ ఎన్నో పాపములకు యేసయ్య పాప క్షమాపణ జరిగించాడు.
యేసయ్య దగ్గరకు వచ్చి మారు మనసు పొంది పాపక్షేమం, మనం బాప్తిసం పొందినోడు మన పాపాలన్నీ క్షమించబడతాయని మనం అనుకున్నాం. అందరం మేము దేవుని బిడ్డలమే కదా అనుకుంటాం. కానీ తెలియక ముందు చేసిన పాపములకు క్షమాపణ ఉంది. కానీ ఈ పాపం అని తెలిసిన తర్వాత చేస్తే దానికి క్షమాపణ లేదు. అది గుర్తుంచుకోనండి. అందుకనే పౌలు గారు ఆ మాట చెప్తాడు, నేను తెలియక చేసి తిని గనక నేను క్షమించబడి తిని అన్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రికలో ఆ మాట చెప్తున్నాడు. చూడండి పౌలు గారు ఏం సాక్ష్యం చెప్పుకుంటున్నాడో. 12వ వచనం చదువుతున్నాను. మొదటి తిమోతి 1:12. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన పనివానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనక కనికరించబడి తిని. ఒకప్పుడు పౌలు గారు చేసినటువంటి పాపములు అది పాపం అని తెలియక చేశాడట, కనుక క్షమించబడ్డాడు. ఇప్పుడు మనం తెలిసి చేసినాం అనుకో, క్షమాపణ అనేది దొరకడం చాలా కష్టం. కనుక పాపము ఆజ్ఞని అతిక్రమించడమే పాపము, ప్రతి దురాశ పాపము. యేసయ్య దగ్గరకు వస్తే మన పాపములకు క్షమాపణ కలుగుతుంది అని మనం యేసయ్య దగ్గరకు వచ్చాము, మన పాపములు కడుక్కున్నాము, శుద్ధి చేసుకుంటున్నాము, విశ్వాస జీవితంలో నడుస్తున్నాము దేవునితో అనుకుంటున్నాం. ఈరోజు చాలా మందిని యేసు ప్రభుని దూషిస్తున్నారు సమాజం అంతా. యేసు ప్రభుని అందరినీ ద్వేషిస్తున్నారు సమాజం అంతా. యేసు ప్రభుని అంటే రకరకాల దూషణ యేసు ప్రభుని దూషిస్తున్నారు ఈ భూమి మీద ఉన్న మానవ జాతి అంతా. కనుకనే యేసు ప్రభు అదే మాట చెప్పాడు, యేసు ప్రభుని దూషించిన క్షమాపణ ఉంది. యేసయ్యని దూషించిన వారికి కూడా క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మను దూషించిన వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేకుండా నిత్య పాపములోకి వెళ్తున్నారట. ఈరోజు దేవుని పిల్లలే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారే, రక్షించబడిన వారే ఈరోజు పరిశుద్ధాత్మను దూషించే విధముగా నడుస్తున్నారు, దూషించే విధముగా జీవిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడేమో చాలా దుఃఖపడుతున్నాడండి. పరిశుద్ధాత్మ దేవుడేమో బాధపడుతున్నాడు. పరిశుద్ధాత్మను ఏ విధంగా దుఃఖపరుస్తున్నారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నదండి? పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడెప్పుడో వచ్చాడు, అప్పుడెప్పుడో కార్యాలు చేశాడు, కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ లేడు, పరిశుద్ధాత్మ పని జరగడం లేదు అని పరిశుద్ధాత్మ దేవుణ్ణి చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. కొన్ని సంఘాలలో పరిశుద్ధాత్మ దేవుని ప్రస్తావనే తీసుకురారు. చాలా సంఘాలలో పరిశుద్ధాత్మ యొక్క దేవుని ప్రస్తావన తీసుకురాకుండా వాక్యం మాత్రం బోధిస్తారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యములు ఈరోజు సంఘానికి అర్థం కావడం లేదు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషిస్తావో అసలు నీకు పాప క్షమాపణే లేకుండా నిత్య పాపములోకి వెళ్ళిపోతున్నమాట. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనములో అపోస్తలుడైన పౌలు గారు ఆ మాటను తెలియజేస్తున్నాడు. చూడండి ఒకసారి. దేవుని ఆత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు అన్నాడు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి చాలా మంది దుఃఖపరుస్తున్నారట. పరిశుద్ధాత్మ దేవుడేమో దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి దేవుని పిల్లలారా, సంగమా, సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా ఆలోచన చేయవలసినది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిస్తే
పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషిస్తే మనకు అసలు పాప క్షమాపణే లేకుండా నిత్య పాపములోకి తీసుకెళ్లేటువంటి విధానములో సాతానుడు సంఘాన్ని అలా తయారు చేస్తున్నాడు. సాతానుడు కుయుక్తులు అర్థం కావాలి ఈరోజు సంఘానికి. మీరందరూ రక్షించబడ్డారు, మీరందరూ యేసయ్య నడుస్తున్నారు, రక్షణ పొందారు, మంచిదే, మీరు భక్తి కలిగి ఉన్నారు అందరూ అనుకుంటున్నాం. మనం అందరం దేవుని పిల్లలమే, నీ పాపాలు క్షమించబడ్డాయి అనుకుంటున్నాం. కానీ ఎన్నడూ కూడా క్షమించబడని పాపం ఒకటి సాతానుడు ఈరోజు సంఘాల్లో చేయిస్తున్నాడు. ఇక మళ్ళీ ఆ పాపమునకు పాప క్షమాపణ లేని పరిస్థితి తీసుకొచ్చి పెడుతున్నాడు సాతానుడు. ఏంటిదయ్యానంటే, పరిశుద్ధాత్మను దూషిస్తే చాలు, మీరు పరిశుద్ధాత్మ దేవుడు లేడు అంటే చాలు, ఇంకా మనం నిత్య పాపంలోకి వెళ్ళినట్టే. పరిశుద్ధాత్మ దేవుడు లేడు, వరాలు లేవు, ఫలాలు లేవు. ఈ రోజులలో సంఘాల్లో కూడా వరాలు లేవు, ఫలాలు లేవు అనుకుంటా చాలా మంది పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. ఆ ఒక్క మాట నీ నోటి నుంచి వచ్చిన రోజు నువ్వు నిత్య పాపంలోకి వెళ్ళిపోతావు, క్షమించరాని పాపంలోకి వెళ్ళిపోతావు. ఇక నీకు పాప క్షమాపణ లేకుండా ఈ యుగం, అందుకన్నాడు ఈ యుగం అందైనను రాబో యుగం అందైనను నీకు పాప క్షమాపణ లేకుండా నిత్య పాపములోకి పోతావట. కనుక నిత్య పాపములోకి తీసుకెళ్లే పని సాతానుడు చేస్తున్నాడు. దయచేసి చెబుతున్నాను దేవుని సంగమా, దేవుని పిల్లలారా, మనం పరిశుద్ధాత్మయందు ముద్రించబడి ఉండాలి. మన బ్రతుకు కాలము, మన జీవిత కాలం అంతా, మన భక్తి జీవితంలో మనం పరిశుద్ధాత్మయందు ముద్రించబడిన వారమై ఉండాలన్నాడు. అందుకని పౌలు గారు కూడా ఆ మాట కూడా చూద్దాము. అదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సత్యవాక్యమును వినాలి, రక్షణ సువార్తను మనము అనుభవించాలి, రక్షణ సువార్తను ప్రకటించాలి కదండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పరిశుద్ధాత్మ మనకు సంచకరువుగా అప్పచెప్పాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడే ఈరోజు సంఘానికి అధ్యక్షుడై ఉన్నాడు, సంఘానికి నాయకత్వం వహిస్తున్నాడు. యేసు ప్రభు ఈ భూలోకములోకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి అందరూ చూస్తుండగానే ఆయన ఆహారోణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోక ముందే భూమి మీద ఉన్నప్పుడు, నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడలా ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళి ఆయనను పంపిస్తాను, ఆయన వచ్చి నాలోనివే తీసుకొని మీకు బోధించి నన్ను మహిమపరుస్తాడు అన్నాడు. యేసు ప్రభు భూమి మీద ఉండగానే పరిశుద్ధాత్మను గురించి మనకు పరిచయం చేసి వెళ్ళిపోయాడు. ఆయన భూలోకములో నుంచి యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత 50వ దినం ఒకటి వచ్చేసింది. ఆ 50వ దినమే పెంతెకొస్తు దినము. ఆ పెంతెకొస్తు అనే దినము నాడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు, మేడగదిలోకి దిగి వచ్చాడు. శిష్యులందరూ ఆ మేడగదిలో ఉండి వారందరూ ఎడదేయకుండా ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తున్న సందర్భాలలో వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఒక్కొక్కరి మీద రాలాడు. ఒక్కొక్కరిని అగ్నినాలు విభజించబడి వారు తాకినప్పుడు వారందరూ ఆత్మతో నింపబడి భాషలతో మాట్లాడాడు, ప్రవశించడం మొదలు పెట్టాడు. సంఘంలో గొప్ప ఉజ్జీవం రగుల్చుకున్నది. అపోస్తలులందరూ దేవుని ఆత్మచేత ముద్రించబడ్డారు, ఆత్మచేత నింపబడ్డారు. ఆత్మతో నింపబడి, ఆత్మతో ముద్రించబడి, ఆత్మ ద్వారా వారు గొప్ప గొప్ప కార్యాలు చేసి ప్రజలకు చూయించారు.
ఇప్పుడు ఏమంటున్నారు సంఘాలు? అది అప్పుడు జరిగిందండి, ఇప్పుడు లేదండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడండి, మేము బాప్తిసము పొందినప్పుడే పరిశుద్ధాత్మను పొందామండి అంటున్నారు. కనుక పరిశుద్ధాత్మను పొందడం అంటే మామూలు విషయం కాదండి. వాళ్ళు మేడగదిలో ఉండి ఎంత అంగలార్చారు, ఎంత గోజాడారు. వాడు రాత్రింబవళ్ళు ఆయన చేసిన వాగ్దానం కొరకు కనిపెట్టి ఆ వాగ్దానాన్ని, పరిశుద్ధాత్మ అనే వాగ్దానాన్ని వారు పొందుకున్న తర్వాత దేవుని పరిచర్య భూమి మీద అద్భుతంగా జరిగింది. అసలు యేసు ప్రభు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నాడు కదండి. యేసయ్యకే పరిశుద్ధాత్మ దేవుడు అవసరం వచ్చాడు. యేసయ్య పుట్టడమే పరిశుద్ధాత్మతో పుట్టాడు అన్నాడు కదండి. మరియమ్మ దగ్గరికి గాబ్రియెలు చెప్పిన మాట ఏంటిది? అమ్మా, నీకు కుమారుని కంటావు అని గాబ్రియెలు చెప్పినప్పుడు అప్పుడు అన్న మాట ఏంది? అయ్యా, నాకు ఇంకా వివాహం కాలేదు, పెళ్లి కాలేదు కదా, నేను కన్యకను, ఇది ఎలా సాధ్యము అని అడిగింది మరియమ్మ. అప్పుడు ఏమన్నాడా గాబ్రియెలు దూత? నీకు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడమ్మా, నువ్వు మనుషుల వల్ల గర్భం ధరించే వ్యక్తివి కాదు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా నువ్వు గర్భవతి అవుతావు, కనుక నీకు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు, మానవ జాతి పాపములకు విడుదల కలుగజేయడానికి పరిశుద్ధుడుగా రాబోతున్నాడు అని ఆ గాబ్రియెలు దూత మరియమ్మతో చెప్పేది. చూడండి, ఆ వచన భాగాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. లూకా సువార్తలోకి రండి. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం. 6వ నెలలో గాబ్రియెలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను. ఆమె ఈ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచిస్తుండగా ఆ దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై ఉండి సర్వోన్నతుడి కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసయ్య పుట్టడమే పరిశుద్ధాత్మతో పుట్టాడు. ఆ తర్వాత ఆయన పెద్దవాడైన తర్వాత బాప్తిసం పొందాడు. యోహాను గారి ద్వారా యోర్దాను నదిలో యేసు ప్రభు బాప్తిసం పొందాడు. ఆ బాప్తిసం పొందిన మరుక్షణమే మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపం ధరించుకొని ఆయన మీదికి వచ్చి వ్రాలాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి ఆ మాటని మత్తయి సువార్త 3వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలోకి రండి. 16వ వచనం చదువుతున్నా. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూసెను. ఎలా దిగినాడు పరిశుద్ధాత్మ దేవుడు? పావురం వలె దిగి వచ్చాడు. ఎవరి దగ్గరికి దిగి వచ్చాడు? యేసయ్య దగ్గరికి దిగి వచ్చాడు. పావురం వలె దిగి వచ్చాడు అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆకారం ధరించుకొని, పావుర ఆకారం ధరించుకొని వచ్చి యేసయ్య మీదికి వచ్చాడు. అప్పుడు యేసు ప్రభు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో అభిషేకించబడి, ఆయన మేలు చేయిచు అపవాది చేత పీడించబడుచున్న వారందరికీ విడుదల కలుగజేశాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చూడండి, అపోస్తల కార్యములోకి రండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. అదేమనగా,
దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినను నదియే. దేవుడు ఆయనకు తోడయ్యుండెను గనుక ఆయన మేలు చేయిచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి దేవుని పిల్లలారా, యేసయ్యకే పరిశుద్ధాత్మ దేవుడు అవసరమయ్యాడు. యేసయ్యకే పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాడు. ఆయన పుట్టడమే పరిశుద్ధాత్మతో పుట్టాడు. ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాడు. సాతాను చేత పీడించబడుతున్న వారందరికీ ఆయన విడుదల కలగజేశాడట. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు లేకపోతే నీ ద్వారా దేవుడు ఎలాంటి కార్యాలు జరిగించాడు? యేసయ్యకు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా అవసరమై ఉన్నాడు, ఈ రోజు సంఘం అనే మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అవసరమై ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని నీడలో సంఘం పెంచబడాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ప్రతి సంఘములో ఆయన అందరినీ తన ఆత్మ చేత నింపి అభిషేకించే విధముగా సంఘము తయారు కావాలి. అలాగూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచినట్టయితే నీవు నిత్య పాపములోకి పోతావు, క్షమించరాని పాపములోకి పోతావు. ఇక నీకు ఎన్నటికి పాప క్షమాపణ లేకుండా నిత్య పాపములోకి వెళ్తావట. అది స్వయంగా మన రక్షకుడైన యేసు ప్రభు చెబుతున్నమాట. మనుషుడు పలుకు ప్రతి మాటకు ఏందట? క్షమాపణ కలగదు. ప్రతి దూషణకు మాటకు క్షమాపణ కలదు. కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేకుండా నిత్య పాపములోకి వెళ్ళిపోతాం. ఈరోజు వాస్తవానికి సంఘములన్నిటిలో పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచే విధంగా సంఘాలలో బోధ జరుగుతుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుని ఘనపరిచే విధంగా సంఘాల్లో బోధ జరగడం లేదు. ప్రతి సంఘములో పరిశుద్ధాత్మ దేవుని బోధ అవసరమై ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు అవసరమై ఉన్నవి. పరిశుద్ధాత్మ దేవుని పని అవసరమై ఉన్నది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు 3 అనుభవాలు గమనించండి సంగమా. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చే అనుభవం ఒకటి ఉంటది. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చే అనుభవం ఒకటి ఉంటది. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి వచ్చే అనుభవం ఒకటి ఉంటది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించే అనుభవం ఒకటి ఉంటది. ఈ 3 అనుభవాలు ఒక దేవుని సంఘమునకు, దేవుని పిల్లలకు అవసరమై ఉండాలి. ఆ సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను, చూడండి. రోమపత్రికలోకి రండి. రోమపత్రిక 8వ అధ్యాయము 6వ వచనము నుంచి చదువుతున్నాను. శరీరానుసారులు 5 నుంచి చదువుతున్నాను. శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. ఇక్కడ చూడండి, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు అన్నాడు మొదటిగా 9వ వచనములో. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారు శరీర స్వభావము గలవారు కారు. చావకపోతే, మన శరీర ఇచ్చలు చావకపోతే ఇంకా మనలో పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నీలో ఉన్నట్టయితే ఈ శరీరం మీద నువ్వు ఎప్పుడు మనసు ఉంచవు. ఈ శరీర కార్యముల మీద నీ మనసు ఉండదు.
శరీర కార్యములేంటి? ఏమి తిందాము, ఏమి త్రాగుదాము, ఏమి ధరించుకుందాం. ఈ మూడే శరీరానికి ఉండేటువంటి కార్యాలు, క్రియలు. ఈ శరీరం కొరకే బ్రతకాలి అనుకుంటాం. ఈ శరీరం ఏదో నాకు గొప్పది అనుకుంటాం. ఈ శరీర సుఖాన్ని కోరుకుంటాం, శరీర సంతోషాన్ని కోరుకుంటాం, శరీర ఆనందాన్ని కోరుకుంటాం. ఈ శరీర సంతోషం కొరకు ఏమైనా తినగలుగుతాం. ఎందుకు? శరీరానికి బాగా బలం రావాలని. ధరించుకోవడం, మంచి మంచి వస్త్రాలు కొనుక్కుంటాం, మంచి మంచి ఆభరణాలు వేసుకుంటాం, మంచి మంచి బంగారు నగలు పెట్టుకుంటాం. ఎందుకు ఇవన్నీ అంటే పైన మనుషులకు కనబడాలని, పైన మనుషులు చూడాలని. అదే పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు అనుకోండి, ఈ శరీరం విషయంలో ఏమి కూడా నువ్వు దాన్ని లెక్క చేయవు. ఎందుకంటే ఈ శరీరం ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది, ఈ శరీరం ఒకరోజు మన్నై పోతుంది. ఈ శరీరంతో నాకు సంబంధం లేదు, నాకు నా దేవుడు కావాలి. నేను నా దేవునితో అంటుకట్టబడి ఉండాలి. నాకు అనునిత్యము నేను నా దేవుణ్ణి చూడాలి, నా దేవునితో అంటుకట్టబడి ఉండాలి, నా దేవునితో నడవాలి. నా దేవుడే నాకు ప్రాముఖ్యము అనే మనసు నీకు వస్తుంది ఆ దేవుని ఆత్మ నీలో ఉంటే. మొదటిది, దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మన పాపములు ఒప్పింపజేసి మనకు నీతిని తెలియజేస్తుంది, సత్యమును తెలియజేస్తుంది. ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని పరిశుద్ధతలోకి నడిపించే పని మన లోనికి వచ్చినప్పుడు చేసే పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి తీతు పత్రిక చూడండి. తీతు పత్రిక 3వ అధ్యాయంలోకి రండి. 3వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారాను మనల్ని రక్షించెను. దేవునికి స్తోత్రం కలుగును. మన క్రియల మూలంగా గాక పరిశుద్ధాత్మ దేవుడు మనలను నూతన స్వభావమును కలుగజేయుట ద్వారాను రక్షించబడ్డామాట. ప్రతి మానవునికి, మనుషునికి మనము రక్షణ పొందక ముందు లోక సంబంధమైన మనసు, పాప సంబంధమైన మనసు, శరీర సంబంధమైన మనసు ఉంటది. ఎప్పుడైతే మనం రక్షణ పొంది యేసయ్యలోకి బాప్తిసం పొంది పునర్జన్మ సంబంధమైన స్నానం చేసినప్పుడు ఇంకా ఈ శరీర సంబంధమైన మనసు చంపివేయబడి ఆత్మ సంబంధమైన మనసు వేస్తుంది. నూతన స్వభావమును పరిశుద్ధాత్మ దేవుడు మన లోనికి వచ్చినప్పుడు మనకు దయచేస్తాడు. ఆ నూతన స్వభావం మన కలగజేసేదే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చడం, రావడం. దేవునికి స్తోత్రం కలుగును. రెండవది, పరిశుద్ధాత్మ మన మీదికి రావడం. పరిశుద్ధాత్మ మన మీదికి రావడం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుందో నీకు తెలియకుండానే నీలో నుంచి కొన్ని క్రియలు బయటకు వస్తాయి. ఏంటి? ఎలాంటి క్రియలు బయటకు వస్తాయి? ఇప్పుడు చూడండి. అపొస్తల కార్యం 19వ అధ్యాయం 5వ వచనం. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవశించుటకును మొదలు పెట్టిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినప్పుడు వారు చేసిన పని ఏంటిది? భాషలు మాట్లాడడం మొదలు పెట్టారు, ప్రవశించడం మొదలు పెట్టారు. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనకు జరిగే అటువంటి క్రియలు ఏంటిదంటే మనం దేవునికి కనెక్ట్ అయిపోతాం. మన ఆత్మ దేవుని ఆత్మ కలిసిపోతుంది. మనుషునాత్మ దేవునాత్మ కలిసిపోయి అప్పుడు మనం దేవునికి మనము దగ్గరైపోయి దేవునితో కలిసిపోయి మనకు తెలియకుండానే మనలో నుంచి భాషలు వచ్చేస్తాయి, మనకు తెలియకుండానే మనలో నుంచి ప్రవచనాలు వచ్చేస్తాయి. ఇలాంటి సిచ్యువేషన్ మరొకటి కూడా చూడండి. పేతురు గారు కొర్నేలు ఇంటికి వెళ్ళాడు. అపొస్తల కార్యం 10వ అధ్యాయంలోకి రండి. 44వ వచనం చదువుతున్నాను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. ఎక్కడికాడ? బోధ విన్న వారందరి మీదికి అన్నాడా, లోనికి అన్నాడా? ఇప్పుడు మీదికి దిగి అన్నట.
ఇంతకు ముందేమో మన లోనికి వచ్చే అనుభవము, ఇప్పుడేమో పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చే అనుభవం. పేతురు ప్రసంగిస్తున్నాడు, ఆయన బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను అన్నాడు. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులు అందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కుమ్మరింపబడుట చూసి విభ్రాంతి నొందిరి. ఎలయనగా వారు భాషలతోనూ మాటలాడుచు దేవుణ్ణి గణపరచుచుండగా వినిరి. దేవునికి స్తోత్రం కలుగునగా. అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. వారందరి మీదకి దేవుని ఆత్మ దిగింది. వారందరు భాషలతో ప్రభుని మాట్లాడుతున్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కనుక ఇదే పెంతెకోస్తులో జరిగిన క్రియేషన్ కూడా అదే. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో జరిగింది కూడా అదే. వారందరూ ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి వారందరూ కూడా ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ వారి మీదికి దిగిందని అన్నాడు కదా. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో కూడా ఈ సందర్భం మీకు మొదటి గుర్తు చేస్తాను. 2వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. అప్పుడు వేగము ఫస్ట్ నుంచి చదువుదాం. అయితే పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇక్కడ కూడా వారి మీదికి వచ్చేసాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఈ రోజు ఏమైపోతుంది సంఘం అంటే, పరిశుద్ధాత్మ మేము బాప్తిజం పొందిన నాడే పొందుకున్నామన్నటువంటి విధానంలో ఉన్నారు చాలా మంది. బాప్తిజం పొందిన నాడు నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావం ఇవ్వడం కొరకే నీలోనికి వచ్చాడు. రెండవ అనుభవము, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చే అనుభవం ఉండాలి. అప్పుడు నీ మీదికి వచ్చినప్పుడు నీకు తెలియకుండానే భాషలు మాట్లాడగలుగుతావు, ప్రవచించడం మొదలు పెడతావు, దర్శనాలు చూడగలుగుతావు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు జరిగే కార్యాలు. మూడవది, పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తుంది అన్నాడు. పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాలి. ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఏ స్థలానికి వెళ్ళాలో పరిశుద్ధాత్మ దేవుడు వారికి గైడెన్స్ ఇచ్చేవారుగా ఉండి వారిని నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అదే రోమపత్రిక 8వ అధ్యాయంలోనూ చూడండి, చదువుతున్నాను, 9వ వచనం చదువుతున్నాను. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతి నొంది మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు దేవుని కుమారులై ఉంటారు. దేవుని ఆత్మ నీలో ఉంటే నిన్ను పాప విషయంలో చంపేసి ఆత్మ విషయంలో జీవింపజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక దేవుని ఆత్మ మనకు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని జీవింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడు. మన ఆత్మకు బలమిచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని ఆదరించేది పరిశుద్ధాత్మ దేవుడు. మనకు ప్రార్థన నేర్పించేది పరిశుద్ధాత్మ దేవుడు. మన పాపములు ఒప్పింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడు. పొందబోయే తీర్పును తెలియజేసేది పరిశుద్ధాత్మ దేవుడు. ఇంతగా పరిశుద్ధాత్మ దేవుడు 2000 సంవత్సరములో ఈ భూమి మీదకి దిగి వచ్చి ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు భూమి మీద జరిగిస్తుంటే సంఘాలలో పరిశుద్ధాత్మ లేడండి. ఇంకా మాకు వాక్యం మాత్రమే ప్రాముఖ్యం అండి, మేము వాక్యమే పట్టుకుంటాం కానీ మాకు ఆత్మతో సంబంధం లేదని పరిశుద్ధాత్మను దుఃఖపరిచే విధంగా
ఈరోజు సంఘాలలో బోధ జరుగుతుందండి. కానీ ఆ పరిశుద్ధాత్మను నువ్వు దూషిస్తే నీకు పాప క్షమాపణ లేదన్నాడు యేసయ్య. నువ్వు నిత్య పాపములోకి వెళ్తావు అన్నాడు యేసయ్య. క్షమించరాని పాపము పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించిన వారికి. అందుకనే ఈ లోకమందమైనను రాబో లోకమందైనను పాప క్షమాపణ లేని పాపం అంట. మనకు తెలియకుండానే సాతానుడు మనల్ని నిత్య పాపములో పడేసే విధంగా ఈరోజు సంఘాలలో పరిశుద్ధాత్మ లేడు అనేటువంటి బోధ కనబడుతుంది. అసలు సంఘానికి అధ్యక్షుడు, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేసే వ్యక్తే పరిశుద్ధాత్మ దేవుడు. సంఘానికి అధ్యక్షుడే ఉండి సంఘాన్ని నాయకత్వంలో తీసుకొని సార్వత్రిక సంఘమంతటిని తన వశం కింద ఉంచి సంఘాన్ని నడిపించేదే పరిశుద్ధాత్మ దేవుడు. నిన్ను పరిశుద్ధంగా ఉంచేదే పరిశుద్ధాత్మ దేవుడు. నీకు పాపం అంటకుండా చేసేదే పరిశుద్ధాత్మ దేవుడు. రక్షణ పొంది బాప్తిజం పొందినంత మాత్రాన నువ్వు దేవుని రాజ్యానికి పోతావని గ్యారంటీ లేదు అన్నాడు యేసుప్రభువు. నువ్వు నీటి మూలంగా జన్మించి బాప్తిజం పొందినంత మాత్రాన నువ్వు దేవుని రాజ్యానికి పోతావని గ్యారంటీ లేదు అన్నాడు యేసయ్య. కానీ నువ్వు దేవుని రాజ్యానికి పోవాలంటే నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించిన వాడే దేవుని రాజ్యానికి పోతానన్నాడు. హల్లెలూయా. నేను ఈ మాట అంటుంటే ఇట్లా చూస్తుంటారు, బాప్తిజం పొందిన వారు పోరు అన్నమాట మనకి ఇట్లా చూస్తున్నారు చాలా మంది. అవును, పోరు. మన ఇశ్రాయేలుకు ఒకసారి గుర్తు చేసుకోనండి. ఎర్ర సముద్రాల వారు బాప్తిజం పొందారు, కనాను దేశానికి వెళ్ళారా? వెళ్ళలేదు. ఈ భూమి మీద ఉన్న కనాను దేశానికే ఇశ్రాయేలు ఎర్ర సముద్రాన్ని దాటిన వారు ఎవరు వెళ్ళలేదు. వారు ఎర్ర సముద్రంలో బాప్తిజం పొందారట, కానీ ఎవరు వెళ్ళలేదు. కానీ యోర్దాను దాటిన వాళ్ళందరూ కూడా కనానులోకి చేర్చబడ్డారు. ఇశ్రాయేలు జీవిత చరిత్రలో 2 ఘట్టాలు చాలా ప్రాముఖ్యమైనది. ఒకటేమో ఎర్ర సముద్రం దాటే అనుభవము, రెండవదేమో యోర్దాను దాటే అనుభవం. యోర్దాను దాటే అనుభవం ఏమో మోషే ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎర్ర సముద్రాన్ని దాటే అనుభవము మోషే ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యొక్క యోర్దాను దాటించే అనుభవము యెహోషువ ద్వారా ఏర్పాటు చేశాడు. ఇద్దరు నాయకత్వం జరిగేది దేవుని ఇశ్రాయేలు చరిత్రలో. ఒకటేమో ఐగుప్తు నుంచి విడిపించబడి రానికి మోషే అవసరమైండు దేవునికి. యోర్దాను నది దాటించి కనానుకు చేర్చడానికి యెహోషువ అవసరమైండు ఇశ్రాయేల్ ప్రజలకు. అదే విధంగా ఈ తరములో మనకు పాప క్షమాపణ కలిగించడానికి యేసయ్య అవసరమైండు. మనల్ని పరిశుద్ధత నడిపించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అవసరమై ఉన్నాడు. కనుక నీటి మూలంగా జన్మించినంత మాత్రాన యేసయ్య దగ్గరకు వచ్చి నేను పాప క్షమాపణ పొంది బాప్తిజం పొందాను, నేను పాపాలు క్షమించబడ్డాయి అనుకుని భ్రమపడేవారు చాలా మంది ఉన్నారు. నువ్వు బాప్తిజం కదా, నువ్వేం పాపం చేస్తలేవా? అబద్ధాలు ఆడతలేవా? మోసాలు చేస్తలేవా? అన్యాయం చేస్తలేవా? అక్రమాలు చేస్తలేవా? బాప్తిజం పొంది అని చేస్తుంటే నువ్వు ఎక్కడికి? దేవుని రాజ్యానికి పోతావా? కానీ పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చి పరిశుద్ధాత్మ నువ్వు బాప్తిజం పొందిన నాడు ఇంకా నువ్వు ఏ పాపం కూడా చెయ్యవు. దేవునికి స్తోత్రం కలుగునగా. అదే మాట చెబుతున్నాడు యేసయ్య. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే వాడు దేవుని రాజ్యంలో ఉంటాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు చెప్పిన మాట గుర్తు చేసుకోనండి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అన్నాడు. కనుక నీటి మూలంగా జన్మింపజేసేది యేసయ్య నామమును బట్టి మనకు పాప క్షమాపణ, మనకు నూతన స్వభావాన్ని ఇచ్చి నూతన మనసిచ్చి మన ఆత్మను కడిగి మళ్ళీ పరిశుద్ధులుగా చేసి దేవునికి దగ్గర చేసే పని పరిశుద్ధాత్మ దేవుని పని. పరిశుద్ధాత్మ దేవునిలో మనం జన్మించాలి. పరిశుద్ధాత్మలో మనం బాప్తిసము పొందాలి. పొందామా? పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందామా? అది ఉన్నదని మాకే తెలియదు అయ్య గారు అంటారు చాలా మంది. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 5వ వచనంలో చూడండి, యేసు ప్రభు స్వయంగా శిష్యులతో చెప్పిన మాట, యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము
పొందేదరనను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ పరిశుద్ధాత్మలు బాప్తిసం పొందడం అంటే దేవుని ఆత్మ చేత మనము నింపబడము, దేవుని ఆత్మ చేత మనము నడిపించబడము. దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది, దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తుంది. నువ్వు చిన్న పాపం చేసిన రోజు ప్రభుత్వ నేను నీ పాపాన్ని చెప్పి ఒప్పింపజేసే పని పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. ఏదైనా మనం తెలియక చిన్న పాపం చేశామనుకోండి, ఒక రోజు ఏమైందంటే, చిన్న విషయం మీకు గుర్తు చేస్తున్నా. ఒకరోజు ఒక టీ కొట్టు కాడికి వెళ్ళాము, టీ తాగాను, ఆయనకు కొన్ని డబ్బులు ఇచ్చాను. ఆయన ఏం చేశాడు తెలియకుండానే, నేను ఇచ్చినదేమో 50 రూపాయలు, ఆయన నాకు మళ్ళీ 80 రూపాయలు ఇచ్చాడు. 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, 80 రూపాయలు ఇచ్చాడు. తీసుకొని చేతిలో పట్టుకున్నా, జేబులో పెట్టుకోవాలన్నా, ఆయనకు తిరిగి ఇవ్వాలన్నా. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఇచ్చింది ఎంత? 50, ఆయన ఇచ్చింది ఎంత? 80. తీసుకొని జేబులో పెట్టుకొని రావచ్చు మనం. కానీ అద్దయ్య నేను ఇచ్చింది 50, నేను 100 ఇయ్యలేదు, ఇగో నీ 50 రూపాయలని తిరిగి ఆయనకు 50 రూపాయలు ఇచ్చి 30 జైలు పెట్టుకుని, ఎందుకు? నన్ను గద్దిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అరే అది నీది కాదు కదరా, నువ్వు అన్యాయం చేస్తావు అని అట్లా గద్దిస్తుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. చిన్నదే, అది సొమ్ము మనది కాదు, మనం కష్టపడి సంపాదించలేదు. అందుకనే అన్యాయస్తుడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు అంటాడు. కనుక ఏ చిన్న పొరపాటు తప్పిదం కూడా మనల్ని చేయనీయడు పరిశుద్ధాత్మ దేవుడు. పొరపాటు చేయనీయడు, వెంటనే మనల్ని ఒప్పింపజేస్తాడట. మన పాపములు ఒప్పింపజేసే పని పరిశుద్ధాత్మ దేవుని. మనకు నీతిని తెలియజేసేది పరిశుద్ధాత్మ దేవుని పని. మనకు ప్రార్థన నేర్పించేది కూడా పరిశుద్ధాత్మ దేవుని పనే. నువ్వు ప్రార్థన చేయాలి, నీకు తెలియదు అసలు. ప్రార్థన మనం చేయరాదు అనుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడగాలి. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, నాకు ప్రార్థన నేర్పించవా అని అడగండి. అప్పుడు మీకు చక్కటి ఉచ్చరింప సౌఖ్యము గాని మూలుగులతో ఆయన మనకు ప్రార్థన నేర్పిస్తాడు అన్నాడు. ఇదే రోమపత్రిక 8:26 చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతలు చూసి సహాయము చేయిచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప సౌఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయిచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయిచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. మన హృదయం అంతా ఆయనకు తెలుసు, మన మనసంతా ఆయనకు తెలుసు, మన స్థితిగతులు ఆయనకు తెలుసు, మన జీవితము ఆయనకు తెలుసు, మన బలహీనతలు ఆయనకు తెలుసు, మన ప్రవర్తన ఆయనకు తెలుసు. ఆయనకు తెలియనిది ఏమి లేదు. ఆయన సహాయం అడుగుదాం, ఆయన మనం వేడుకుందాం. పరిశుద్ధాత్మదేవా, నేను నిన్ను ఎప్పుడు దూషించనయ్యా, నేను ఎప్పుడు ద్వేషించనయ్యా, నువ్వు నాకు కావాలి పరిశుద్ధాత్మదేవా, నన్ను నీ ఆత్మతో కడుగు. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను కడుగుతాడట. యేసయ్య రక్తమేమో మన పాపములు కడుగునన్నాడు కదండి, అనడా లేదండి? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అన్నాడు. అంటే యేసు రక్తము మన పాపములను కడుగుతుంది అని మన అందరికీ తెలుసు. కానీ నిన్ను దేవుని ఆత్మ కడుగుతుంది అని తెలుసా నీకు? దేవుని ఆత్మ కూడా నిన్ను కడగాలి. ఆ రక్తం, యేసయ్య రక్తము మన ప్రాణంకు సంబంధించిన పాపాన్ని కడుగుతుంది. మన ప్రాణానికి సంబంధించిన పాపాన్ని కడుగుతుంది. కానీ దేవుని ఆత్మ మన ఆత్మను కడుగుతుందట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు చూడండి, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. 6వ అధ్యాయం 11వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము
11వ వచనం చూద్దాం. మీలో కొందరు ఇట్టివారై ఉంటిరి గాని ప్రభువైన ఏందండి యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని ఆత్మయందు కడగబడి మనం పరిశుద్ధులుగా చేయబడి దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలట. ఇదే మాటని 2వ తెస్సలోనిక పత్రికలోకి రండి. 2వ తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. పౌలు గారు అక్కడ కూడా రాస్తున్నాడు చూడండి. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, చూశారండి, ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యవాక్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ ద్వారా మీరు పరిశుద్ధపరచబడిన వారై అంటే ఇక్కడ ఆలోచించండి. దేవుని సంగమ, దేవుని పిల్లారా, ఈ మానవుని దేహము, ప్రాణము, ఆత్మ, శరీరము కలిసి ఉంటేనే మనము మానవులం. కనుక ఈ శరీరాన్ని కడిగేది దేవుని వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడాలి. ప్రాణాన్ని కడిగేది యేసయ్య రక్తము వలన, ఆత్మను కడిగేది పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు మనల్ని కడిగితే మనం పరిశుద్ధపరచబడి దేవుని పోలికలోకి మార్చబడి దేవుని రాజ్యమునకు వెళుతాం. ఈ ముగ్గురు మనల్ని కడగకపోతే వాక్యం ద్వారానేమో మన శరీరాన్ని కడుక్కోవాలి. మన ప్రవర్తన, మనం నడవడిక వాక్యం ద్వారా మన శరీరాన్ని పరిశుద్ధపరచుకుంటాం. యేసయ్య రక్తం ద్వారానేమో మన ప్రాణముకు సంబంధించినటువంటి క్రియలని మనం పరిశుద్ధపరచుకుంటాం. తర్వాత ఆత్మ ద్వారా మన ఆత్మ కడుక్కొని శుద్ధి చేసుకొని మనము దేవుని స్వారూప్యంలోకి, త్రియేక దేవుని పోలికలోకి మనం మార్చబడతాం. కనుక మనము ఏ విషయంలో ఎప్పుడైనాను పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించొద్దు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఘనపరచాలి. అయ్యా, నా కొరకు దిగి వచ్చిన పరిశుద్ధాత్మదేవా, నా పాపములు ఒప్పింపు చేస్తున్న పరిశుద్ధాత్మదేవా, నాకు నిత్య జీవం ఇస్తున్న పరిశుద్ధాత్మదేవా, నా ఆత్మను కడుగుతున్న పరిశుద్ధాత్మదేవా, నాకు ప్రార్థన నేర్పిస్తున్న పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు తండ్రి అని ప్రతిదినం మన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఘనపరిచే వారంగా ఉండాలి. కానీ ఎప్పుడైనా ఏ విషయం అందైనాను ఒక్కసారి నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషిస్తువా, జాగ్రత్త, నిత్య పాపములోకి వెళ్ళిపోతావు. క్షమించరాని పాపములోకి వెళ్ళిపోతావు. కనుక అలాగూ ఎప్పుడు కూడా మనం పరిశుద్ధాత్మను దూషించకుండా పరిశుద్ధాత్మ దేవుని గణపరిచే విధంగా మన భక్తి జీవితాన్ని కొనసాగించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.